ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించండి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, దయగల మా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా హృదయంలో తట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. చూచుచున్న వారికి, వినిచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు ఎలాగో వ్రాయబడి ఉన్నవి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా దేవుని ఎదుట నిలిచి నిలిచి 7 దూతలు చూచి తిని వారికి 7 బోరలు ఇవ్వబడిను. మరియు సువర్ణ ధూపం ప్రాప్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపములను ఇయ్యబడిను. అప్పుడు ధూపద్రవ్యము గల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపప్రాప్తిని తీసుకుని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. ఎలాగూ ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండినంట. అంటే 7వ బోర కడబోర ఊదినప్పుడు ఆ ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా అంతటా మొదట దేవుని నిలుచును. 7 దూతలను చూచి బోరలను ఊదెను. మరియు ధూపద్రవ్యము బలిపీఠము వేరొక దూత వచ్చి ఆయన సింహాసనం ఎదుట సువర్ణ బలిపీఠం మీద పరిశుద్ధులందరికీ ప్రార్థనలతో కలుపుటకే అతనికి బహుధూపము వేసాను. మన ప్రార్థన ఎలా ఉండాలని అన్నాడు? ధూపము వలె సాయంకాలము వెయ్యి ధూపము వలె ఉండవలేనన్న. మన ప్రార్థన నిజంగా అలాగనే ఉంటుందా? లేకపోతే దేవుని యందు మనం అలాగే ఉన్నాను? మనము ఏమి కలిగిన బలిపీఠము, సువర్ణ బలిపీఠము విప్పినప్పుడు అప్పుడు ఆయన ధూపద్రవ్యము పొగ ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిలో నెరవేరాడు. అంటే మనము చేసిన ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధి చేరి అవన్నీ కూడా నెరవేర్చినాయి అని అన్నాడు. దూత పీఠము మీద పడవేయగా ఉరుములను, మెరుపులను వచ్చి ఉన్నాయి. భూమి మీదకి పడవేయగా ఏమి వచ్చినాయి? ఉరుములను, మెరుపులను, భూకంపములను కలిగి ఉండేనండి. ఈ రోజున మనకి ఏమి కలిగి ఉన్నది? మనం ఏమి కలిగి ఉన్నాం ఈ రోజుల్లో? మనం భూకంపములు కలిగి ఉన్నవి, ఉరుములు వచ్చుచున్నవి, మెరుపులు వచ్చుచున్నవి. దేవుని దూత కడబోరం ఊదినప్పుడు మనకి ఏమి వస్తుంది? భూకంపములు ఇవన్నీ కూడా జరిగినని. ఇప్పుడు మన జీవితాలలో అదే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఎలా ఉన్నది వాతావరణం అంతా? ఉరుములతో, మెరుపులతోటే ఉన్నది కదా. అంతటా బోరలు పట్టుకుని ఉన్న 7 దూతలు ఊదుట స్థిరపడిరి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిలిమితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడిన. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయింది. ఎలాగో 7వ బోర ఊదినప్పుడు దూతలు ఎదుట స్థిరపడి ఊదినప్పుడు ఏమైనా మొదటి దూత బోర ఊదినప్పుడు ఏమైనా రక్తంతో మిగిలమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడిన. అందులో భూమిలో 3వ భాగం అంతయు కూడా కాలిపోయింది, చెట్లు 3వ భాగం అంతయు కూడా కాలిపోయానని యోహానికి యేసుక్రీస్తు వారు దర్శనంలో చూపించుచున్నారు. ఇదంతా కూడా మొదటి బోర ఊదినప్పుడు రక్తంలో మిగిలమైన వడగండ్లను అగ్నియు పుట్టెను. అవన్నీ కూడా 3వ భాగంలో కాలిపోయిన, చెట్ల భాగంలో కాలిపోయిన, పచ్చగడ్డి అంతయు కూడా కాలిపోయిన. పచ్చగడ్డి ఎక్కడైనా కాలిపోతుంది అంటారు, కానీ బోర ఊదినప్పుడు వెంటనే ఏమని? భూమి కాలిపోయింది, చెట్లు కాలిపోయినాయి, పచ్చగడ్డి అంతయు కూడా కాలిపోయింది అంటున్నాం. 2వ దూత ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటి ఒకటి సముద్రంలో పడవేయబడిన. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను. మొదటి దూత ఊదినప్పుడు ఏమైనది? భూకంపం, భూమి అంతయు కూడా కాలిపోయింది, చెట్లు అంతయు కూడా కాలిపోయింది, పచ్చగడ్డి అంతయు కూడా కాలిపోయింది. 2వ బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటి ఒకటి సముద్రంలో పడవేయబడిన. అందులో సముద్రంలో 3వ భాగం అంతయు కూడా ఏమాయను? రక్తమాయను. 2వ బోర ఊదగానే సముద్రం అంతయు కూడా రక్తమాయను. ఎన్ని భాగములు? 3వ భాగం మాత్రమే రక్తమాయను. సముద్రములో ప్రాణము గల జంతువులలో
మూడవ భాగము చచ్చెను. వాడలో మూడవ భాగము నాశనమాయెను. సముద్రంలో సముద్రంలోని ప్రాణములు గల జంతువులన్నీ కూడా మూడవ భాగం అంతా కూడా చచ్చాను. ఇప్పుడు రెండవ దూత బోర ఊదినప్పుడు సముద్రం అంతా కూడా ప్రాణాలతో పోయాను, జంతువులతో పోయాను. మూడవ భాగము వాడలను మునిగిపోయి నాశనమాయనని అంటున్నాడు. మూడవ దూత ఊదినప్పుడు ఏం జరిగినది? మూడవ దూత ఊదినప్పుడు దివిటీల వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగం మీద నీటి బొగ్గల మీద పడిను. ఎలాగూ మూడవ బోధ ఊదినప్పుడు దివిటీల వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రం ఆకాశ మండలము నుండి రాలి మూడవ భాగం అంతా కూడా నీటి బుగ్గ మీద పడెను. దేని మీద? నీటి బుగ్గల మీద పడి ఉండేనని అంటున్నాడు. నాలుగవ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో మూడవ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశించకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను. నాలుగవ దూత బోర ఊదినప్పుడు ఏమైనా సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో మూడవ భాగము సూర్యుడు ప్రకాశించకుండానట్లు, రాత్రిలో కూడా మూడవ భాగం చంద్ర నక్షత్రములు ప్రకాశించినట్లును వాటిలో మూడవ భాగం అంతా కూడా కొట్టబడినని అంటున్నాడు. నాలుగవ దూత ఊదినప్పుడు నక్షత్రములను చీకట్లు కమ్మని అంటున్నాడు. పగలు మూడవ భాగం అంతా కూడా కొట్టవేయబడినని అని అంటున్నాడు. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమును ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఓదబోచున్న ముగ్గురు దూతలు బోరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఎలాగూ ఈ మూడు బోరలు కూడా ఊదినప్పుడు ఆకాశంలో ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదబోచిన ముగ్గురు దూతలు కూడా శబ్దములు చేయుచున్నవి. భూనివాసులకు అందరికీ కూడా శబ్దం చేస్తే ఏమని చెప్పుచున్నాయి? అయ్యో అయ్యో అని గొప్ప స్వరంతో చెప్పుటవి. ఎందుకంటే ఈ మూడు దూతలు వచ్చి బోర ఊదినప్పుడు ఇవన్నీ కూడా జరిగినవి. మొదటిది బోర ఊదినప్పుడు ఏమి కలిగినది? వడగండ్లను అగ్నియును పుట్టెను. భూమిపైన అగ్నియును వడగండ్లను పుట్టెను. మూడవ భాగం అంతయు కూడా చెట్లను మండివేయబడినది, కాల్చివేయబడిన పచ్చగడ్డి కూడా కాల్చివేయబడినది. రెండవ బోర ఊదినప్పుడు సముద్రం అంతయు కూడా మూడవ భాగం అంతయు కూడా రక్తమాయే ఉన్నది. సముద్రంలో మూడు జంతువులన్నీ కూడా వాడలన్నీ కూడా నాశనమయ్యాయి. ఎన్నో వంతు? మూడవ వంతు. మూడు వంతులు పోగా ఇంకా ఒక వంతు మిగిలి ఉన్నది. మూడవ బోర ఊదినప్పుడు దివిటీల వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము రాలి మూడవ భాగము ఏంటది? సముద్రము మూడవ భాగం అంతా కూడా నీటి బొగ్గల మీదే పడి ఉన్నది. ఆ నక్షత్రములు చూచినప్పుడు పేర్లు అందువలన నీటిలో మూడవ భాగం అయితే మాచి పత్రిక ఆయను నీళ్ళ చేదైపోయాను. వాటి వలన మనుషులు అనేకులు చచ్చిపోయి ఉన్నారు. ఎప్పుడు? మూడవ దూత ఊదినప్పుడు పెద్ద నక్షత్రము దివిటి వలె సముద్రంలో పడి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తాగి నక్షత్రములు అందులోని నీళ్లలోనే పడి మూడవ భాగం అంతా కూడా నీళ్లు చేదైపోయినందువలన మనుషులు అనేకులు చనిపోయి ఉన్నారు. నాలుగవ దూత ఊదినప్పుడు చీకటి కమ్మని పగటిలో మూడవ భాగం అంతా కూడా ప్రకాశించకుండానట్లు, మూడవ భాగం చంద్ర నక్షత్రంలో ఉండినట్లు కూడా మూడవ భాగము కొట్టివేయబడినదని అంటున్నది. అవన్నీ చూచి ఆకాశమందు ఒక పక్షిరాజు ఎగురుచి చెప్పుచున్నాడు, అయ్యో అయ్యో భూలోకంలో అనేకమైన గొప్ప స్వరములు వింటిని అని. అంటే అయ్యో శబ్దములు వింటిని, భూనివాసులకు అయ్యో అయ్యో గొప్ప స్వరముతో కేకలు వేయుచున్నారు. అంటే భూమి మీద ఇంత శ్రమ పడి 7 బోరలు ఊదినప్పుడు మనకి శ్రమ కలుగుననే నిదర్శనం ఇది చెప్పుచున్నాడు. 7 దూతలు 7 సంఘములకు చెప్పుచున్న మాటలు ఇవన్నీ కూడా ఇంతవరకు జరిగినవన్నీ మన జీవితాలలో జరిగినవే కదా. నిజ జీవితాలు యేసుక్రీస్తు వారు ఆ రోజుని ఆహానికి దర్శనం ఇచ్చిన అవన్నీ కూడా భూకంపములు జరుగుచున్నవి, వరదలు వచ్చుచున్నవి, అనేక మంది చనిపోతున్నారు. రాత్రి మగవాళ్ళు కూడా చీకటి కమ్ముచున్నది. ఏ నిమిషంలో ఏమి జరుగుచున్నదో కానీ ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసునే కలిగి ఉన్నారు. కానీ ఎవరును కూడా మారు మనసు పొందండి అని చెప్పుచున్నారు. కానీ ఎవరును కూడా పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందాలని ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకోండి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, దయామయుడ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు యేసయ్య.
ఇంకా ప్రభా వినుట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాము నాయన ప్రభా. వినుట ద్వారా మాకు విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేకమైన ఆత్మలను ప్రభా ఎత్తి పట్టుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మా శత్రువుల మిత్రువులు దీవించి నాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడివయసులో ఉన్నవారిని, అంగవైకల్యం, చెవిటి వారిని, మోగవారిని, కృంటి వారిని కూడా ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను బస్సులో వెలిచిన, రైల్లో వెలిచినటువంటి వారి వారి గృహాలకి సురక్షితంగా చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. నేను ప్రభా యవనస్తులను దీవించిన ఆయన ప్రభా, యవనరాలను దీవించిన ఆయన ప్రభా, చదువుకున్న బిడ్డలను దీవించి ప్రభా, చిన్న బిడ్డలను దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరు చెప్పిన దీవించమని అడుగుచున్నాం ప్రభా. అనాథాశ్రమంలో ఉన్నవారిని కూడా దీవించిన ఆయన ప్రభా. అనేక మంది అనేక రోగములతో బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ స్వస్థపరిచిన ఆయన ప్రభా. క్యాన్సర్తో బాధపడుచున్నారు, పక్షవాతంతో బాధపడుచున్నారు నాయన, మారు మనసు లేక బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ మారు మనసు దయచే ప్రభా. వారందరికీ స్వస్థత దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. వినుట ద్వారా మాకు విశ్వాసము కలిగి మా హృదయములను మారుటకు సహాయం చే ప్రభా. నీ వాక్యములో మేము నిలకడ కలిగి ఉండుటకు సహాయం చే ప్రభా. నీ వాక్యము విని ప్రభా మారు మనసు పొందే భాగ్యమును దయచే ప్రభా. అనేక ఆత్మలను రక్షించమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేకమైన వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రము, నీకు వందనాలు యేసయ్యా. ఎంతో మందిని ఎందు నిద్రించి ఉన్నారు ప్రభా. మమ్మల్ని ఎలాగ సజీవ రెక్కలలో ఉంచి ఉన్నందుకు నీకే స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. మేము వాక్యంలో ప్రభా స్థిరపడుటకు సహాయం చేయి ప్రభా. మేము వాక్యంలో ప్రభ నీ యందు ప్రభ మెలిగే ధన్యతను దయచే ప్రభా. ఎంతోమంది ప్రభా ఈ తరుణం లేక బాధపడుచున్నారు ప్రభా. వారందరికీ తరుణం దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసు దయచే ప్రభా. వాక్యంలో ప్రభ స్థిరపడుటకు సహాయము చేయి ప్రభా. నైనా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నైనా ప్రభా. మాకు తెలిసిన వారిని కానీ తెలియని వారిని కానీ ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభ క్షమించమని అడుగుచున్నాను నైనా ప్రభా. ఎవరైనా ప్రభ తెలిసి తెలియక తప్పిదములు చేస్తుంటే క్షమించమని అడుగుచున్నాను నైనా ప్రభా. మేము మారు మనసు కలిగి సహోదరు ప్రేమ కలిగి జీవించే ధన్యతను దయచే ప్రభా. మా హృదయాలు మార్చు నాయన ప్రభా. మా మనస్సులు మార్చు ప్రభా. నీ రక్షణను ఎదుటకు సహాయం చేయ ప్రభా. బుద్ధి కలిగిన కన్యకుల వలె ప్రభా దివిటీలు పట్టుకుని నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు సహాయం చేయ ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించిన ఆయన ప్రభా. గవర్నర్ని, ప్రెసిడెంట్లని కూడా దీవించిన ఆయన ప్రభా. పరిపాలించుచున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఆయన నీకు తెలిసినైనా ప్రభా. మేము పుట్టక మునుపు మా తలంపులు ఎరిగినవాడు ప్రభా. మా హృదయాలు మార్చి యేసయ్యా. నీకు స్తోత్రం ప్రభా, నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా అన్న ప్రభా. నజరేయుడా నీకు స్తోత్రము, స్తోత్రము యేసయ్యా. నైనా నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా. నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భువ్వెందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి, వినిచున్న వారికి ప్రభు ప్రతి ఒక్కరికి సదాకాలం నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.